పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. క్రీస్తునందు ప్రేమ కలిగిన ప్రియ సహోదర సహోదరులారా, గత పరిశుద్ధ దినము నుంచి ఈ దినము వరకు కూడా ఆయన అపారమైన ప్రేమలో మనల్ని సంరక్షించి మనల్ని పోషించి నడిపిస్తున్న ఆ దేవాది దేవుని కరుణా వాత్సల్యతను బట్టి మనమందరము బ్రతికి ఉన్నాం. ఆయన ద్వారానే చలిస్తూ జీవిస్తూ ఉన్నాం. ఈ ఆత్మీయ యాత్రలో మనము నేర్చుకోవలసిన కొన్ని మాటలను దేవాది దేవుడు నరునికి జీవవాయువును ఊదక నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ నరమాత్రుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి మనము బ్రతకాలి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, ఎంతోమంది ఈ లోకం విడిచి వెళ్ళి ఉన్నారు. ఆయన చిత్తమేమిటో ఈ దినము వరకు కూడా ఆయన ప్రేమలో మనములను సజీవులుగా ఉంచిన దేవాది దేవునికి మనమందరము రుణస్థులము. 2019వ సంవత్సరములో కరోనా సమయములో ధనికులేమి, సామంతులేమి, రాజకీయ నాయకులు, ఎంతో ఉన్నతమైన స్థితిలో మహాపురుషులని పిలువబడేవారు కూడా ఈ లోకం విడిచి వెళ్ళి ఉన్నారు. ప్రియులారా, మనమందరము చనిపోతాం. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళ వశమునకు పోకుండా తన్ను కాపాడుకున్నవాడు ఎవడు? తప్పించుకున్నవాడు ఎవడు? ఈరోజు పాతాళ వశమునకు వెళ్లకుండా మనమందరము ఆయన సన్నిధానములో ప్రియులారా ఆయన ఆరాధించటానికి మనమందరము యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆ పరిశుద్ధ దేవుణ్ణి కొనియాడుచూ జీవిస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే, చనిపోయిన తర్వాత ఒక గింజను మనము భూమిలో విత్తబడిన తర్వాత అది చనిపోతేనే మరలా మొలకెత్తుతుంది. అలాగే మానవుని యొక్క జన్మ కూడా అంతే. నీవు చనిపోతే క్రీస్తు నిన్ను బ్రతికిస్తాడు. క్రీస్తులో నీవు ఉంటే, క్రీస్తును అనుసరిస్తే, క్రీస్తును ఆరాధిస్తే నీవు మరలా బ్రతుకుతావు. కానీ ఆ గింజ నాటేటప్పుడు జీవముతోనే ఉంటుంది. భూమిలోనికి వెళ్ళిన తర్వాత చనిపోతుంది అది. మానవుడు కూడా ఈ భూమిపై మన తల్లి గర్భములో నుంచి వచ్చిన తరువాత ప్రియులారా మనమందరము చనిపోతాం. అందుకే బైబిల్లో 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనములో ఒక చక్కని మాట రాయబడింది. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం, మనమందరము చనిపోవుదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. మనమందరము చనిపోతాం. మనమందరము చనిపోతాం. మానవుని యొక్క జన్మ ఏమిటంటే ప్రియులారా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉంది. నీరు నేలపై పడితే అదేమైపోతుంది? వినికిపోతుంది. ఆ నీటిని మరలా మనము ఎత్తలేము. అలాగే ఈ భూమి మీద నివాసము చేస్తున్న ప్రతి మానవుడు కూడా ప్రియులారా దేవాది దేవుని యొక్క కరుణ వాత్సల్య చేత చలిస్తూ ఉన్నాడు, బ్రతుకుతూ ఉన్నాడు. కానీ మానవుని యొక్క జీవితంలో కొందరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. మనకు మరణం అనేది ఒకటి ఉంది. ఆ మరణము తర్వాత మానవుని యొక్క స్థితిగతులు వారు తెలియకనే
వెర్రివారి వలె ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథములో ప్రియులారా, మహాజ్ఞాని అయిన ప్రసంగి గ్రంథములో సొలొమోను రాజు గారు ఆయన రాస్తున్న ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనములో ఒక చక్కని మాట రాయబడింది. చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. బ్రతికియున్న వారితో కలిసి మెలిసి ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, బ్రతికున్నవారు కలిసి మెలిసి ఉంటారు, కానీ చనిపోయిన వారు కలిసి మెలిసి ఉంటారా? ఉండరు. బ్రతికి ఉన్నప్పుడే బంధువులు, మిత్రులు బ్రతికి ఉన్నప్పుడే కలిసి మెలిసి జీవిస్తూ ఉంటారు. కానీ ఈ నాసికానంద్రములోని జీవవాయువు మనిషిలో నుంచి వెళ్ళిన తర్వాత వాడు శవమై, ప్రభు ప్రియులారా, మాటలాడలేనివాడిగా, నడవలేనివాడిగా, వెనికిడి లేనివాడిగా జీవిస్తాడు. నీకు వెనికిడినిచ్చేది, నీకు మాట్లాడినిచ్చేది, నీ కన్ను చూపించేది నరునిలో ఉన్న ఆత్మ. ఆ ఆత్మ ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత నీవు మాట్లాడలేవు, చూడలేవు, వినలేవు, నడవలేవు. ప్రియ దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించవలసింది, బ్రతుకుచున్నంత కాలము మనుషులందరము కలిసిమెలిసి బ్రతుకుతాం. బ్రతికి ఉన్నంతసేపే కలిసిమెలిసి జీవిస్తాం. ఒక్కసారి మరణించిన తర్వాత మాట్లాడలేం, కలిసిమెలిసి జీవించలేం, నడవలేం, చూడలేం, వినలేం. అందుకే కింద రాయబడిన మాటను మనం గమనించినట్లయితే, చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు. సింహము గొప్పదా, కుక్క గొప్పదా? చెప్పండి అమ్మా, సింహము గొప్పదా, కుక్క గొప్పదా? సింహమే గొప్పది. సింహము ధైర్యానికి, సింహము విశ్వాసానికి, సింహము పరాక్రమము గల జంతువు. ప్రియ దైవ జనాంగమా, అటువంటి సింహము ఇక్కడ అంటూ ఉన్న మాట ఏమిటంటే, చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క ఏమట? మేలు. ఈ మాటకు అర్థం ఏమిటో తెలుసా? కరోనా సమయములో ఎంతో మంది ధనవంతులు చనిపోయారు. కరోనా సమయములో ప్రియులారా, డబ్బును విచ్చలివిడిగా సంపాదించి ఇటలీ దేశములో నోట్ల కట్టలు రోడ్లపై చల్లారు. ఏదైనా ఈ జీవమున్నప్పుడే మనుష్యుడు బ్రతికినంత కాలము బ్రతుకు కొరకే డబ్బు విచ్చలివిడిగా రోడ్ల వెంట చల్లారు. రాజులు, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, ప్రతి వారు కూడా ప్రియులారా, రాజకీయ నాయకులు ఎంతో మంది చనిపోయారు. వారందరూ ఈ భూప్రపంచములో సింహములా బ్రతికారు. కానీ సింహములా బ్రతికిన చావు మాత్రము అది సింహముకైనా కుక్కకైనా చావు. జాతి లేదు, మతము లేదు, కులము లేదు, ఏ భేదము లేకుండా మరణం అనేది అందరికీ ప్రాప్తమైతూ ఉంటుంది. సింహము ఎలాంటిదో ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాటను మనము చదువుకున్నట్లయితే, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, సింహము గర్జించెను,
సింహము గర్జించగా భయపడని వాడెవడు? సింహం ఎలాంటిదట? గర్జిస్తుందట. గర్జన. సింహము అరణ్యములో ఎక్కడ గర్జిస్తుందట? అది ఎక్కడ గర్జిస్తుందట సింహము? మనుషుల మధ్యలో, ప్రజల మధ్యలో గర్జిస్తుంది అదే. అరణ్యములో గర్జిస్తుంది అదే. సింహము అరణ్యములో గర్జిస్తుంది. ప్రియ దైవ జనాంగమా, సింహము అరణ్యములో గర్జిస్తే నీవు ఎలా గర్జించాలి? యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభు వారి యొక్క సంతానములో, ఆయన రక్తములో కడగబడిన తర్వాత ఆ అరణ్యములో గర్జిస్తున్న సింహమును నీవు కూడా పోలి ఉన్నావు. ఈ సంఘములో నీ స్థితి ఏంటి? చచ్చిన స్థితిలో ఉన్నావా? సింహము ఏమైపోయింది? చచ్చిపోయిందట. ఏమంటున్నాడు ఇక్కడ? చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. అరణ్యములో ఆ సింహముకు గర్జించుచున్నప్పుడు ఆ అరణ్యములో ఉన్న మృగాలు, జంతువులన్నీ పారిపోతాయి. ఎందుకో తెలుసా? దానికి ఆకలేస్తూ ఉంటుంది. ఆకలి వేస్తే అది గర్జిస్తూ ఉంది. ఈరోజు ఆయన రక్తములో కడగబడిన యూదా గోత్రపు సింహము వంశములో నుంచి వచ్చిన నీవు ఆ సింహము అరణ్యములో గర్జిస్తే నీవు సంఘములో గర్జించాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. గర్జించే స్తోమత నీకుందా? యూదా గోత్రపు సింహమైన యేసు క్రీస్తు వారి యొక్క సంతానములో నుంచి వచ్చిన ఆ రక్తములో కడగబడిన నీవు, సింహము అరణ్యములో గర్జిస్తుంది, నీవు సంఘములో ఏమాత్రము గర్జిస్తున్నావు? ప్రార్థించే మనసుందా? ఆయన్ని స్తుతించే మనసుందా? ఆయన్ను ఆరాధించే మనసుందా? మరల నీవు సింహమా? అందుకంటాడు కదా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. అంటే వలె అంటే ఇది డూప్లికేట్ సింహం. చాలా మంది ప్రియులారా నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. సింహము వలె నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు సింహాలు చచ్చిపోయాయి. మహా మేధావులు, మహా నాయకులు, ఈ దేశాన్ని పరిపాలన చేసిన ఎంతో మంది ప్రధాన మంత్రులు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు ఎంతో మంది చనిపోయారు. వారు ఎలాంటి వారట? సింహము లాంటి వారు. సింహములా బ్రతికారు ఈ లోకములో. డబ్బుకు కొదువు లేదు, దేనికి కొదువు లేదు. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, సింహం ఏమైపోయిందట? చచ్చిపోయింది. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. ప్రియ దైవ జనాంగమా, ఒకడు ఒక ఇల్లు కట్టుకుంటాడు. 10 కాలాలు ఆ ఇంటిలో నివాసము చేయాలని. ఒకడు ఇంటిని ప్రేమగా కట్టుకుంటాడు. తన కుటుంబముతో 10 కాలాలు ఆ ఇంటిలో కాపురము చేయాలని. దైవ జనాంగమా, ఇల్లు కట్టుకున్న ఇల్లు నిలుస్తాదేమో 10 కాలాల పాటు, కానీ దాన్ని కట్టిన వాడు నిలవడు. కారణం ఏంటి? నీవు కట్టించిన ఇల్లు నిలుస్తాదేమో భూమి మీద, కానీ కట్టించిన నీవు ఒకరోజు చనిపోవలసిందే. ఒకరోజు మనమందరము చనిపోవలసిందే. చనిపోయే ముందు నీ స్థితి ఏంటి? చచ్చిన సింహములా బ్రతుకుచున్నావా? లోకమును విడచి
వెళ్ళవలెనుగా. సర్వము ఇచ్చటే విడువవలెన్. ఒక ఇంటిని కట్టుకుంటాడు అతను ప్రేమతో, ఆ ఇంటిలో నివాసము చేయాలని. కానీ కట్టుకున్న ఇల్లు ఈ భూమి మీద నిలుస్తుందేమో, కానీ కట్టిన నీకు మరణం అనేది వెంటాడుతూ ఉంటుంది. ప్రియ దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవలసింది, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. ప్రియ దైవ జనాంగమ్మ, వృక్షము, ఒక చెట్టు నరకబడిన తర్వాత అది తిరిగి చిగుర్చునని, దానికి లేత కొమ్మలు వేయునని నమ్మకము కలదు. కానీ మనుష్యుడు చనిపోయిన తర్వాత తల్లి గర్భములో పుట్టిన ఈ నరుడు మరలా బ్రతకగలడా? ఒక ప్రశ్న. ఈరోజు మనము గమనించినట్లయితే ప్రియులారా, ఒక చెట్టు నరకబడిన తర్వాత అది మరలా చిగురిస్తూ ఉంటుంది. కానీ మానవుడు చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుతాడా? మానవుడు మరలా బ్రతుకుతాడా? బ్రతకడు. ఎవడు బ్రతుకుతాడో? పునరుత్థానమును జీవమును నేనే. గోధుమ గింజ ఎలాగూ భూమిలో పడి చనిపోతే, ఆ చనిపోయిన గోధుమ గింజ మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణమును గెలిచి, మరణమును ఓడించి, మరణపు ముళ్ళు విరిచిన దేవాది దేవుడు సజీవుడిగా 3వ దినమున లేవబడ్డాడు. ఈరోజు క్రీస్తు ప్రభుల వారిని విశ్వసించిన ప్రతి వారు కూడా చనిపోయినను మరలా బ్రతుకుతారు. చపన కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రియ దైవ జనాంగమా, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయిననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు నీటి వాసన వలన మరలా చిగురుస్తుంది. చపలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. అది ఏ వాసన వలన? ఒక నీటి వాసన వలన మరలా చిగురిస్తుందట. ఈరోజు నీకోసం, నా కోసం ప్రియులారా, ఒక లేత కొమ్మగా, ఒక చిగురుగా, ఎస్ఐ మొద్దు అనే చిగురు, ఆ చిగురుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవాధిపతి, జీవము కలిగిన దేవుడు. ఆయన మాటలు వింటే, ఆయనను ఆశ్రయిస్తే నీవు చనిపోయినను బ్రతుకుతావు. ఈరోజు నీ స్థితి ఏంటి? చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. మనుషుని యొక్క ఆయుష్కాలం ఎంతో తెలుసా? కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనములో రాయబడిన మాటను, నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధికమైతే 80 సంవత్సరములు. అధికమైతే 80 సంవత్సరములు, 70-80 సంవత్సరములు ఆయుష్కాలముతో బ్రతకాలవలసిన మానవుడు 12, 13, 14 సంవత్సరముల నుంచి ప్రియులారా, ఈరోజు చిన్న వయసులోనే కాలము తీరకుండగానే మరణిస్తూ ఉన్నారు. కాలము తీరకుండగానే మరణిస్తూ ఉన్నారు. అందుకే ప్రసంగి భక్తుడు సొలొమోను రాజు రాసిన ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనములు అంటాడు,
ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గ పనులు చేయకమా, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోయేదవో. కాలమునకు ముందుగా చనిపోతూ ఉన్నారు. కారణమేమిటి? మానవుని యొక్క దుర్మార్గత. దేవుని మీద మానవుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. యవన కాలములో బిడ్డలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎందుకు వాడు తిరుగుబాటు చేస్తున్నాడు అంటే, ప్రియులారా, దుర్మార్గములో వాడు జీవిస్తూ ఉన్నాడు. దుర్మార్గతలో జీవిస్తూ ఉన్నాడు వాడు. అధికముగా దుర్మార్గ పనులు చేయటం వలన వాని కాలమునకు ముందుగా వాడు చనిపోతూ ఉన్నాడు. ప్రభు అంటాడు, నీ బాల్య దినముందే సృష్టికర్త అయిన యెహోవాను జ్ఞాపకము చేసుకో, స్మరణకు తెచ్చుకో. వాన వెలిసిన తర్వాత మేఘము కమ్మకమునిపై బాల్య దినములోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. యవ్వన కాలములో అధికమైన దుర్మార్గ పనులు చేస్తూ కాలమునకు ముందుగా చనిపోతూ ఉన్నారు. 10-12 సంవత్సరములు దాటితే మాదక ద్రవ్యములతో, మత్తు పానీయాలతో, ప్రియులారా, మద్యపానముతో, వ్యభిచారముతో కొట్టుమిట్టాడుతూ ఇదేంట్రా బాబో అని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నా కానీ తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టి, ప్రియ దైవ జనాంగమా, వాని ఇష్టానుసారమైన త్రోవను అనుసరించి నడుచుకుంటున్నాడు. అందుకే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనములు అంటాడు, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, తుదకు ఎక్కడికి తీసుకెళ్తుందట? అది మరణమునకు దారి తీయును. దుర్మార్గత వలన అధికముగా దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నాడు. ఒక మద్యపానము చేస్తూ త్రాగుబోతుగా మారిపోయాడు. అందుకే సామెతల గ్రంథము 23-29లో అంటాడు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద్ర దృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దు పుచ్చుకునే వానికే కదా. అది ఎర్రగా తల మెరుస్తూ ఉంటుంది, కానీ అది కట్ల పాము వలె నిన్ను కాటేస్తుంది. ఎంతో విలువ పెట్టి కొన్నవాడా నువ్వు? ఎంతో విలువ పెట్టి కొన్నాడు ఆయన. రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. నీ దేహము ఆయన ఆలయము. ప్రియులారా, ఈ అవయవాలు నీకు ఇచ్చింది ఎందుకో తెలుసా? అది సుందరముగా, ఆరోగ్యకరముగా, దేవునికి కృతజ్ఞతగా బ్రతకాలని. ఈరోజు దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని మానవుడు అధికముగా దుర్మార్గ పనులు చేస్తూ, ప్రియులారా, దేహాన్ని చెరుపుకుంటూ ఉన్నాడు. దేహాన్ని చెరుపుకుంటూ ఉన్నాడు. దేహాన్ని బుద్ధిహీనముగా తిరుగుతూ ఉన్నాడు. ప్రియులారా, బెల్షాజర్ అనే రాజు తన తండ్రి అయిన నెబుకద్నెజరు, ఆ నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయములో నుంచి కొన్ని ప్రియులారా పాత్రలు దొంగిలించి తీసుకుని వచ్చాడు. కొన్ని పాత్రలు తీసుకుని వచ్చాడు. వేల మందితో, ప్రియులారా, బెల్షాజర్ రాజు స్నేహితులతో కలిసి మద్యమును సేవిస్తూ ఉన్నాడు. అక్కడ చాలా మంది వచ్చారు. అక్కడికి ఆ పాత్రలు అయిపోయాయి. ఆ పాత్రలు అయిపోయేసరికి ఆ రాజు అంటాడు, రేయ్, మా నాన్న అయిన నెబుకద్నెజరు యెరూషలేములో నుంచి కొన్ని పాత్రలు తీసుకొచ్చాడు కదా, దేవుని యొక్క ఆలయములో నుంచి కొన్ని పాత్రలు తీసుకుని వచ్చాడు కదా, ఆ పాత్రలతో మనము మద్యము సేవించాలని, ప్రియులారా, ఆ పాత్రలను అపవిత్రము చేయాలని ఆశపడతాడు. దేవుని ఆలయంలో నుంచి వచ్చిన ఆ యొక్క పాత్రలు ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆలయములో
తెచ్చిన పాత్రలేంటో తెలుసా? నీ దేహములో అమర్చబడిన ప్రతి అవయవము దేవునిదే. ఈ దేవునిదైన ఈ అవయవములతో నీవు పాపము చేస్తూ ఉన్నప్పుడు, కిడ్నీ ఎంతో విలువగల్లవే, మూత్రపిండాలు ఎంతో విలువగల్లవే, గుండె ఎంతో విలువగల్లవే. అందుకే విలువ కలిగిన వాటినన్నీ దేవుడు ఎక్కడ పెట్టాడట? లోపల పెట్టాడు. బంగారు ఉంటుంది, బయట బట్టలు తగిలిచ్చినట్టు తగిలిస్తావాను? బంగారు నీకుంది, ఆ బంగారును ఆ మాసిన బట్టలు హ్యాంగింగ్ చేసినట్టు చేస్తావా? భయం. ఎందుకు? అది విలువగలది కనుక. ఆ విలువగలదని ఎక్కడ పెడతాం మనము? బీరువాలో దాచి పెడతాం. ఈరోజు దేవుడు కూడా విలువ కలిగిన అవయవాలన్నీ ఎక్కడ పెట్టాడట? లోపల పెట్టాడు. విలువ కలిగిన అవయవాలన్నీ లోపల ఉంచాడు. ఈ లోపల ఉంచబడిన విలువ కలిగిన అవయవాలతో ప్రియులారా బెల్షాజరు తప్పు చేస్తూ ఉన్నాడు. ఓ బెల్షాజరు, నీవు చేస్తున్నది తప్పు. ఈరోజు మనము చేస్తున్నది కూడా తప్పే. శబ్దయంత్రము ద్వారా వింటున్న ప్రియ సహోదరా, సహోదరి, దేవుడిచ్చిన ఈ అవయవాలతో దుర్మార్గముగా తాగుబోతుగా మారి ఈరోజు ఈ అవయవాలను పాడు చేసుకుంటే వేల రూపాయలు చీప్ లిక్కరు, 50 రూపాయలకి వస్తుందని చీప్ లిక్కర్ తాగితే ప్రియులారా, నీకు కనీసం 5 లక్షలు లేనిది దానికి ట్రీట్మెంట్ ఉండదు. దేవుడిచ్చిన ఈ అవయవాలను పాడు చేసుకుంటూ ఉన్నాడు. నీ బ్రతుకు మార్చుకోకపోతే ప్రభు అంటున్నాడు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. వీడు సింహమని విర్రవీగుతూ ఉన్నాడు. కొంచెము ధనం ఉంటే చాలు వీడి సింహం అయిపోతాడు. మహారాజులంతా ప్రియులారా ఈ లోకం విడిచి వెళ్ళి ఉన్నారు. సింహము ఎలాంటిదట? సింహము గొప్పదే. సింహము విశ్వాసానికి ప్రతీక, సింహము ధైర్యానికి ప్రతీక, సింహము పరాక్రమానికి ప్రతీక, సింహము ప్రియులారా. అందుకే నీతిమంతుడు సింహం వలె, సింహము గర్జించగా భయపడని వాడు ఎవడు? గర్జించేది సింహం. కానీ నీవు గర్జిస్తున్నావా? ఇరుగు పొరుగు వారి మీద గర్జిస్తున్నావా? సంఘములో గర్జించలేవా? ఆంద్యం దాగిన మతకాలు పెట్టుకొని ఎలా ఉంటుందండి? గర్జించాలా? ప్రార్థించాలా? దేవుని సన్నిధానికి వెళ్తే ఆ ముఖం చూస్తేనే కలపోతాయి. నెబుకద్నెజరు ప్రియులారా పరిపాలనలో షడ్రక మేషక అబేద్నెగోలను బంధించినప్పుడు వారికి జ్ఞాన వివేచనములు కలిగించాలని రాజభోజనము పెట్టినప్పుడు వారు తిరస్కరించారు. దేవా రాజా, నువ్వు పచ్చడి మెతుకులతో మేము మా దేశములో ఏమి తింటున్నామో, మా దేశములో ఏ దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నామో అదే పద్ధతిలో మేము జీవిస్తామన్నాడు. ఛాలెంజ్ చేశారు. 10 దినములైన తర్వాత రాజు ఎదుట వారిని తీసుకుని ప్రత్యక్షపరిచాడు. ప్రియులారా, వారి ముఖములు కలగాను సౌందర్యముగాను ఉన్నాయట. దేవుని మందిరమునికి వచ్చిన తర్వాత ముఖము సౌందర్యముగా కలగా ఒక వాక్యం చెప్తే ఆ వాక్యం మీద గమనం పెట్టాలి. అందుకే ఆంధ్రులు ఆరంభస్తురులు మీరు దేవుని యొక్క మాటల మీద జ్ఞాపకము పెట్టాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినకపోతే నీకు రాదు. టీవీ దగ్గర కూర్చుంటే సీరియల్ అయిపోయేంత వరకు చీమ కొట్టినా పక్కకు జరగం. దేవుని మాటలు వినడానికి ఆసక్తి చూపం. ప్రియ దైవ జనాంగమా, నీవెలాగూ సింహం అయిపోతావు.
నీవెలాగూ విశ్వాసమును సంపాదించుకోగలవు? ఆ సింహము అరణ్యములో ఆకలై గర్జిస్తూ ఉంది. ఈరోజు సంఘములోనికి వచ్చిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు, ప్రభువా నీ సన్నిధికి నేను దూరముగా ఉన్నానయ్యా, ఇప్పుడు ఆదివారము నీ ప్రభు దినమున నేను గర్జించే సింహములా ఉండాలి, నా దేవుణ్ణి స్తుతించాలి, కొనియాడాలి, నా దేవుని మందిరములో నేను ఆనందంగా గడపాలని సంతోషముతో నీవు దేవుని యొక్క ఆలయములోనికి రావాలి. అది ఆహారము కొరకు గర్జిస్తూ ఉంది ఆ సింహము. ఓ విశ్వాసి, ఓ విశ్వాసి, నీవు ఆత్మీయ ఆహారం కొరకు సంఘములో కనిపెట్టుకొని గర్జించాలి. దేవా నీవు నాతో ఏం మాట్లాడతావో? ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటే ఎక్కడో ఉంటుంది మన గమనం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములోనికి చొచ్చి చెడుతనమును తొలగిస్తూ ఉంది. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. సమయమున అసమయమున దేవుని యొక్క వాక్యమును ప్రకటించము, ఒత్తి చెప్పము. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తావో నీవు గర్జించే సింహములా దేవుని సన్నిధానములో జీవిస్తావు. ఏమో మన కర్మ, సినిమా థియేటర్కి ఎక్కడికి వెళ్ళినా కానీ నిద్ర రాదు. దేవుని మందిరమునకు వస్తేనే నిద్రపోతాం. ఈ నిద్రాత్మను చంపాలి దేవుని మందిరాలలో. ప్రియులారా, నిద్రాత్మ ఉంటే నీకు దరిద్రతని తీసుకొస్తుంది. చురుగ్గా దేవుని సన్నిధానములో పరిగెత్తాలి. చురుగ్గా దేవుని వాక్యము, దేవుని మాటలు వినగలిగిన ఆసక్తి కలిగిన దేవుని బిడ్డగా నీవు జీవించాలి. చచ్చిన సింహము కంటే, అందరు గట్టిగా చెప్పండి, చచ్చిన సింహము కంటే చచ్చిపోయింది ఏది? సింహము. సింహము గొప్పదా, కుక్క గొప్పదా? సింహము గొప్పది, కుక్క ఏమంటారండి? సింహము గొప్పది, కుక్క. మానవుణ్ణి అంటాం కదా, ఏం బతుకుతావు రచ్చి? కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. కుక్క కంటే హీనముగా బ్రతుకుతున్నావురా అంటాం. కుక్క హీనముగా చూస్తూ ఉన్నాం ఈ లోకములో. సింహము ఘనతకు సాదృశ్యంగా ఉంది. కుక్క ఘనహీనతంగా మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈరోజు ఏ వంటలు వండుకున్నా కానీ మన కుటుంబ సమేతంగా తింటాం. అది ఏదైనా పాసిపోయిన అన్నం కొంచెం మిగిలితే ఏమంటాం తెలుసా? ఆ కుక్కకే అంటాం. కుక్క నీ సద్దన్నం కోసం కూడా, నీ సద్దన్నం వేసినా కానీ అది కృతజ్ఞతగా కలిగి నీ ఇంటికి కావలిగా ఉంటుంది. ఒక విశ్వాసమైన జంతువుగా ఉంటున్నదే. ఇప్పుడు చెప్పండి, సింహము గొప్పదా, కుక్క గొప్పదా? ప్రియులారా, సింహములా మనము బ్రతికినా కానీ కుక్క ఎలాంటిదట? పట్టెడన్నము సద్దన్నం వేస్తే నీ గడప కనిపెట్టుకుని ఉంటుంది ఆ కుక్క. అందుకే దాన్ని ఏమంటారంటే విశ్వాసానికి ప్రతీక. విశ్వాసమునకు ప్రతీకదే. పట్టెడన్నం వేస్తే నీ ఇల్లు, నువ్వు మార్కెట్కి వెళ్ళి సంతకి వెళ్ళి వచ్చేంత వరకు కూడా నీ ఇంటికి కావలిగా ఉంటుంది. ఏ విష పురుగు కూడా, ఏ విష సర్పాలు వచ్చినా కానీ ఆ కుక్క పసిగడుతుంది. సింహాన్ని, ప్రియులారా, సింహము, చచ్చిన సింహము, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క. ఇప్పుడు మీరు చెప్పండి, సింహము గొప్పదా, కుక్క గొప్పదా? ఎట్లా?
సింహము అరణ్యానికి రాజమ్మ, అది అరణ్యములో రాజు. ఆ మృగాల ఆ యొక్క జంతువులకన్నిటికీ రారాజు. కానీ సంఘములు కూడా రారాజుకు బిడ్డవైన నీవు ఆ అరణ్యములో సింహము గర్జిస్తుంటుంది, నీవు సంఘములో గర్జించాలి. గర్జించాలంటే జుట్టు పట్టుకొని కొట్లాడుకోవడం కాదు, ప్రార్థించాలి, మోకరిల్లి విలాపన చేయాలి. రోదనము చేయు స్త్రీలను కనిపెట్టుడే. ఓ యవన బిడ్డలారా, మరణము కిటికీలెక్కి తొంగి చూస్తూ ఉంటుంది, ఎవరిని మృంగుదునానని. మరణము నుంచి తప్పించేది యేసు ప్రభుల వారు. కానీ మరణం అనేది మనుష్యులను వెంటాడుతూ ఉంటుంది. వ్యాధి వస్తే మంచం ఎక్కుతావు, వ్యాధి వస్తే రోదన చేస్తావు. నువ్వు ఏ వ్యాధితో ఉన్నా, పాపమనే వ్యాధితో ఉన్నా, నా ప్రభు స్వస్థపరచు యెహోవా ఉన్నాడు. ఆయన సన్నిధానములోనికి వస్తే నీవు చనిపోయినా మరలా నీవు బ్రతుకుతావు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అంటున్నాడు. మొదటి మాటగా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? దుర్మార్గముగా బుద్ధిహీనముగా తిరుగుచు నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోతున్నావు. ప్రభు మొదటిగా మనకు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నీ బ్రతుకు విలువ తెలుసుకో, నీ ప్రాణం విలువ తెలుసుకో. నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాల్సింది పోయి ఎవరో నాయకుడికి కటౌట్లు కట్టడం, ఎవరో నాయకులకు పాలాభిషేకము చేయడం, కోట్ల రూపాయలు తీసుకొని వాడు షూటింగులు చేసి వాడు గొప్పవాడైపోతూ ఉన్నాడు. కానీ నీవు తల్లిదండ్రులను విశ్వసించలేవు, ఆ సృష్టికర్తను మరచి. ప్రియులారా, ఈరోజు ఎవరో నాయకునికి పాలాభిషేకాలు చేస్తూ, ఎవరో హీరోకి, అభిమాన హీరోలకు కటౌట్లకు పాలాభిషేకం చేస్తున్నావు. నీ కన్న తల్లికి ఎప్పుడైనా ఒక్కసారి ఆమెకు విషయం చెప్పావా? ఉదయాన్నే లేస్తే సెల్ ఫోన్లో చాటింగ్, ఫేస్బుక్. ఉదయాన్నే లేస్తేనే చాటింగ్, పనికి మారిన చాటింగ్, దుర్మార్గ పనులు చేస్తూ కాలము తిరగకముందే చనిపోతూ ఉన్నాడు. సెల్ఫీలు తీసుకుంటూ మొన్న ఒకడు ఆ సముద్రంలోనికి వెళ్ళాడు, సెల్ఫీ తీస్తూ అల వచ్చి ఎత్తుకొని పోయింది వాడిని. బుద్ధిహీనముగా, దుర్మార్గంగా. తల్లి నిన్ను ప్రియులారా ఎంత ఆశ పెట్టుకుంటుందో తెలుసా? చిన్నతనములో ఆరోగ్యమును, ఆకలి, ఆమె అందాన్ని కూడా చంపుకొని నిన్ను పోషించి పెంచింది. 23 సంవత్సరాలు నిన్ను పెంచి పెద్ద చేసి ఒక ఇంటివానిగా చేస్తే బాధ్యతారహితంగా జీవిస్తూ ఉన్నా, దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నా. ప్రియులారా, బైక్ రైడ్లో ఒక్కొక్కడు ఎలా వెళ్తాడో తెలుసా? ఇవన్నీ ఏంటి తెలుసా? దుర్మార్గపు పనులు. దుర్మార్గ పనులు చేస్తూ ఉంటే, బుద్ధిహీనముగా తిరుగుతూ ఉంటే ప్రభు అంటున్నాడు, రే బాబు, నీ కాలములకు నీవేళ, నేనిచ్చిన ఆయుష్కాలం ఎంత? 70, అధికమైతే 80 సంవత్సరములు బ్రతకావలసిన మనుష్యుడు 12-13 సంవత్సరములకే కొవ్వు బట్టి అని బ్లేళ్లతో కోసుకోవడం, యాసిడ్ దాళ్ళు పైన కింద పడడము, చావడము. అందుకే అంటాడు, యవనుడా, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, యవనుడా నీ యవనేచ్ఛల నుండి పారిపో, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ప్రియ దైవ జనాంగమా,
నీ ప్రాణం విలువ తెలుసుకో. నీవు 70-80 సంవత్సరములు జీవించాలని ప్రభువు ఆశపడుతున్నాడు. అందుకే నీ తల్లికి లేక పుట్టావు. దేవుడిచ్చిన బహుమానం ఇది. ఆ బహుమానము తల్లిదండ్రులు ఒక బంగారును బీరువాలో దాచినట్లుగా నిన్ను కూడా ఒక ప్రయోజకుడిగా చేయాలని, ఆ బిడ్డకు ఏ కష్టమెరుగక అల్లారు ముద్దుగా, నాన్న నాకు 40,000 సెల్లు కావాలంటే సెల్లు తీసుకున్నానా, ఎందుకు నాన్న, అదిగో వాడు ఆ ప్యాంట్ వేసుకున్నాడు నాన్న, ఆ ప్యాంట్ నాకు కావాలా, నాన్న వాడు ఆ బట్టలు వేసుకున్నాడు నాన్న, ఏది కనపడితే అది ఎందుకు బిడ్డలకి ఇస్తాడో తెలుసా తండ్రి? ప్రేమ. పిల్లలు ప్రయోజకులై తల్లిదండ్రులకు ఆదరణగా ఉంటారని. ఈరోజు ప్రియులారా, దుర్మార్గ ప్రవర్తన చేత తమ ఆయుష్కాలాన్ని ఏం చేసుకుంటున్నారు? ఎన్ని సంవత్సరాలట ఆయుష్కాలము దేవుడిచ్చింది? 70, అధికమైతే 80 సంవత్సరములు. ఇప్పుడేంటి 12 సంవత్సరాలకి లవ్. దుర్మార్గముగా నీ బ్రతుకంత మార్చుకోవో పాపి, ఏ దినమే నీకనుకూలం రా పాపి. దేవుడిచ్చిన దేహం చేసుకోకు నీ సొంతం, దయ్యానికి స్థానమిచ్చి దేవుని నీ మరచావో. నీ బ్రతుకంతా మార్చుకోవో పాపి. త్రాగుబోతుగా మారి తల్లడిల్లని హృదయం, భార్య పిల్లలను నీవు పస్తులతో చంపావు. నీ బ్రతుకంత మార్చుకోవో పాపి. పేకాటల పడ్డావు, సంసారం మరచావు, ఆస్తినంత కొల్లబెట్టి అనాథులుగా చేశావు. నీ బ్రతుకంతా మార్చుకోవా ఓ పాపి. ఈ దినమే నీకనుకూలం రా పాపి. పిల్లరా, ఈరోజు పిల్లరా, యవ్వన బిడ్డలు 10-12 సంవత్సరములకే క్రికెట్ బెట్టింగ్లని, పేకాటలని, తాగుడని, మద్యమని, పిల్లరా వ్యభిచారములో, ఎటువంటి పాపములో పడి దేవుడిచ్చిన ఈ విలువైన అవయవాలను, దేవుడిచ్చిన ఈ విలువైన అవయవాలను అలనాడు బెల్షాజరు దేవుడి పాత్రను ఎలాగో అపవిత్రపరిచాడో, ఈరోజు దేవుడిచ్చిన ఈ సుందర అవయవములను మనము పాడు చేసుకుంటూ ఉన్నాం. ఈ అవయవాలు పాడైతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. అది 50 రూపాయల చీపులు ఇక్కడ తీసుకుని. నిన్న తమిళనాడులో ప్రియులారా, అసెంబ్లీలో రగడ 39 మంది చనిపోయారట కల్తీ సారా తాగి. ఈరోజు దైవ జనాంగమా, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, నీ కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుని, ఒక నూతనముగా వివాహం అయిపోయిన తర్వాత ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట ఒక యవ్వనుడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన అంటాడట, నా తల్లిదండ్రులను విడిచినా కానీ నిన్ను విడిచిపెట్టను, నువ్వంటే నాకు ప్రేమ, నీవంటే నాకు ప్రేమ, ఎనలేని ప్రేమ, జీవితము భాగస్వామివి నీవు, జీవితములో నిన్ను విడిచి నేను ఉండలేను అన్నాడట. ఆ భార్య వెంటనే కోర్టు కేసేసిందట. తమిళనాడులో కోర్టులో కేసేసిందట. ఈయనతో నాకు
ఈయనతో కాపురము చేయడానికి నాకు ఇష్టం లేదు. జడ్జి అడిగాడట, ఎందుకు ఈయనతో కాపురము చేయడానికి ఇష్టం లేదు అంటే, ఇతడు జన్మనిచ్చిన తల్లిదండ్రులు 20 సంవత్సరాలు 23 సంవత్సరాలు అతన్ని పెంచి పోషించి అతనికి వివాహము చేసి అతనికి విద్యను అభ్యసింపచేసి అతని ఆలన పాలన చూసుకొని తల్లిదండ్రులు అంత గొప్పవాణ్ణి చేసి నాకు ఒక భాగస్వాముడిగా ఇస్తే, ఈరోజు జన్మనిచ్చిన తల్లిదండ్రులను విడిచి నిన్నే ప్రేమిస్తాను, నీవే నాకు కావాలి, నా తల్లిదండ్రులైనా కానీ నేను మర్చిపోతాను, నిన్ను నేను మర్చిపోను, నీతోనే ఉంటానంటున్నాడు. అంటే నాకంటే ఇతని తల్లిదండ్రులను ద్వేషిస్తున్నాడు గనక ఇక నేను కూడా కొన్నాళ్ళు ఉంటే నన్ను కూడా ఇలాగే నాటకమాడి నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తానని ఇంకొక వ్యక్తితో ఎందుకు అక్రమ సంబంధము పెట్టుకోడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ఇతడు విడిపోయాడు. ఇతను విడుకొని ఇతను ఎడబాటు చేసుకుని నా వెంట పడుతూ ఉన్నాడు. తల్లిదండ్రులను కనపరచాలి. జడ్జి గారు ఆశ్చర్యపోయారట. ఈరోజు ప్రేమ అని నీ వెంట పడుతూ ఉన్నాను, బుద్ధి చెప్పాలి. రే బాబు, నీ కన్న తల్లిదండ్రులు నిన్ను ఎంతో ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉండాలని ఆశపడ్డాడు. నీ తల్లిదండ్రులను విడిచి నన్ను వెంటాడుతూ ఉన్నా. ఈరోజు ఆడబిడ్డలు కూడా ఇలాగే అయిపోయారండి. దుర్మార్గతలోనికి వెళ్ళి ఆ ప్రేమ వివాహాలు ఒప్పందము లేకపోతే, ఆ తల్లిదండ్రులు ఇష్టపడకపోతే అకాలమైన మరణాలు. రోజుకు ఎన్ని మరణాలు చూస్తుంటామండి. ఎవరు తెలుసా? వృద్ధులు చనిపోవట్లా. యవ్వన పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? ప్రేమ. దుర్మార్గత వలన బుద్ధిహీనముగా తల్లిదండ్రుల మాట వినకుండా తిరిగి ఏమైపోయాడట? తన కాలమునకు ముందుగా నీవేళ చనిపోయేదవు. ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు మనకి? 70. అధికమైతే 80 సంవత్సరములు బ్రతకాల్సిన వాడు 12 సంవత్సరాలకి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతున్నాడు. ప్రేమతో బైక్ ఇచ్చాడు నీకు నీ తండ్రి. బైక్ని ఎట్టు నడపాలో తెలియదా? మనకోడు ఇలాగే చేతులు విడిచి రైడింగ్ చేస్తున్నాడు. ఒక కుక్క అడ్డం వచ్చేసింది, దూసుకొని కనీసం ఒక 23 మీటర్ల దూసుకుని వెళ్ళాడు. బుద్ధిహీనత. దేవుడు మనకు నేర్పుచున్న ఈరోజు పాఠం ఏంటో తెలుసా? మొదటి మాట, నీ ప్రాణము విలువ తెలుసుకో. అకాలముగా నీ ప్రాణాన్ని ఎందుకు తీసుకుంటావు? ప్రాణం విలువ తెలుసుకో. రెండవ మాట, నీ ఆత్మీయ విలువ తెలుసుకో. ఈ ప్రసంగి భక్తుడు దావీదు కుమారుడైన సొలొమోను రాసిన గ్రంథం ఇది. ఆయన ఎన్నో అనుభవించాడు. బహుశా ఆయన గురించే ఆయనే వర్ణిస్తూ ఉన్నాడు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అంటున్నాడు. సొలొమోను రాజు ఆరంభము చాలా గొప్పగా ఉన్నదండి. సింహములా బ్రతికాడు. తన తండ్రి దావీదు సింహము గుండె వంటి వాడు. దావీదుతో దేవుడు మాట్లాడాలంటే ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఓ గాదు ప్రవక్త, దావీదుతో ఈ మాట చెప్పుము. ఓ నాతాను ప్రవక్త, దావీదుతో నేను చెప్పినట్లుగా అతనితో ఈ మాట చెప్పుము. సొలొమోను పరిస్థితి అలా కాదు. దైవ సన్నిధానములో మోకరిల్లి సింహము అరణ్యములో ఎలా గర్జిస్తుందో దేవుని మందిరములోనికి వెళ్ళి మోకరిల్లి 2
చేతులు ఆకాశం వైపు చాపి, దేవా ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవాది దేవా అని మొరపెడితే దేవుడే ప్రత్యక్షమైపోయేవాడు. అంత గొప్పగా బ్రతికాడు ఆయన. అంత గొప్ప భక్తిలో బ్రతికాడు, అంత గొప్ప విశ్వాసముతో బ్రతికాడు, అంత గొప్ప ప్రార్థనాపరుడిగా బ్రతికాడు. ఆరంభము బాగానే ఉంది, కానీ అంతం ఎలాగుందో తెలుసా ప్రియులారా? చూడండి మాట, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం చదువుకుని. ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు, అనుజనులు వారితో సహవాసము చేయకూడదని చేయనీయకూడదనియు ఇశ్రాయేలీయులకు అయితే రాజైన సొలొమోను, ఈ మాట బహు జాగ్రత్తగా వినండి, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పర స్త్రీలను ఏం చేశాడట? ప్రేమించాడా? మోహమండి ఈ లోకములో. ప్రేమ కదది, దేవునిది ప్రేమ. ఈ లోకములో ఉండేదంతా మోహం. తల్లిదండ్రులది నిజమైన ప్రేమ, బిడ్డల పట్ల తల్లిదండ్రుల మధ్య ఉండేది నిజమైన ప్రేమ. దేవుడు విశ్వాసుల పట్ల ఉండేది, దేవుడు మానవ ప్రజల పట్ల చూపించేది నిజమైన ప్రేమ. ఇక్కడ అంటున్నాడు, ఇతడు రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పర స్త్రీలను మోహించి కామాతురాత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఏమొచ్చేదట? ఆరంభం బాగుంది. ఆరంభం ఎలాగట? కష్టం వచ్చా, అయ్యా ఈ మందిరము కట్టాలి, మందిరంకి ఏదైనా కొలువుంటే ప్రియులారా, సొలొమోను ప్రార్థిస్తే, సొలొమోనానికేమి కావాలి కోరుకో, దేవా నాకు ధనమొద్దు, నాకు భోగభాగ్యాలు వద్దయ్యా, ఈ ప్రజలను ఏలుటకునైనా నాకు జ్ఞానాన్ని దయచేయమన్నాడు. సొలొమోను అడిగింది ప్రతి దేవుడిచ్చాడు, జ్ఞానముతో కూడా ఐశ్వర్యమును కూడా ఇచ్చాడు. ఆరంభం బాగుంది సొలొమోనుదే, కానీ అంతం మాత్రం ఏమైపోయాడట? కామాతురాత గలవాడై, కామాతురాత గలవాడై వ్యభిచారైపోయాడు, ఆత్మీయతలో చనిపోయాడు. సింహమే. ఇప్పుడు సింహం ఏమైపోయింది? చచ్చిపోయింది. సింహంలో గర్జించేవాడే సింహం ఏమైపోయింది? చనిపోయింది. చచ్చిన సింహము కంటే చెప్పండి, చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా. ఇప్పుడు సొలొమోను ఏమైపోయాడు? ప్రార్థనలో, విశ్వాసములో, అనేక విగ్రహారాధన, అనేక మంది అన్యురాలను వివాహము చేసుకోవడం వలన, అనేక మంది ఉపపత్తులతో పాపము చేయటం వలన ఏమైపోయాడు తెలుసా? కామాతురాత గలవాడై చెడిపోయాడు, విగ్రహారాధికుడైపోయాడు. ఏ దేవునికైతే, ఏ దేవుని ఆరాధించి తన తండ్రి చెయ్యలేని పని కూడా సొలొమోనుతో దేవుడు కోరుకొని మందిరము కట్టించాడు. ఆ మందిరమునకు విరోధముగా ప్రియులరా విగ్రహాలు పెట్టి విగ్రహారాధన చేశాడు, భ్రష్టుడైపోయాడు. 3 ఎస్సులు చెప్తాను. ఒక ఎస్సు సంసోను, 2వ ఎస్సు సౌలు, 3వ వ్యక్తి సొలొమోను.
బలవంతుడే, ఆరంభం బాగుంది కానీ ప్రారంభం బాగుంది కానీ అంతములో ఏమైపోయాడు? తన బలాన్ని కోల్పోయాడు. ఆరంభములో గర్జించే సింహంలా ఉన్నాం, ఇప్పుడెందుకు చనిపోయావు? ఆత్మీయతలో ఆత్మీయ విలువ తెలుసుకుని బ్రతుకో. సౌలు ఎత్తరి సొగసైన వాడు, సౌందర్యము కలిగిన వాడు, ఆ ఇశ్రాయేలు ప్రజలలో ఎత్తరి. అటువంటి వ్యక్తిని దేవుడు కోరుకుని రాజుగా ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా ఇచ్చాడు. సొలొమోను. ఈ ముగ్గురు ఎస్తో ప్రారంభమవుతుంది వీళ్ళ పేర్లు. మొదటిది సంసోను, రెండవ వ్యక్తి సౌలు, మూడో వ్యక్తి సొలొమోను. సంసోను పరిస్థితి ఎంత ఘోరమంటే ప్రియులారా, కట్టబడి తినేను గట్టి త్రాళ్ళతోను, వీడనీదు ఆత్మ వీడనీదు వ్రతము, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేద ప్రభు, నే బ్రతికేద ప్రభు. ప్రియులారా, వృద్ధివాడైపోయాడు. తన కనిగుడ్లు పెరకబడుతూ ఉంది, కాళ్ళతో కట్టబడింది. విశ్వాస వీరుడు, బలవంతుడైన సంసోను దెలీలా ఒడిలో పడిపోయి ఏమైపోయాడు? వ్యభిచారి అయిపోయి తన బలాన్ని కోల్పోయాడు. ప్రార్థనా బలము, విశ్వాస బలము, ప్రియులారా దేవుని యొక్క సన్నిధికి దూరమైపోయాడు. వీరంతా ఎవరు? ప్రారంభం బాగుంది కానీ అంతము మాత్రమో చాలా ఘోరంగా ఉంది. అందుకే ప్రతి విశ్వాసకి కార్యారంభము కంటే కార్య అంతమో మేలు. ఇప్పుడు దావీదు ప్రియులారా సింహపు గుండె వంటి వాడే. తన కుమారుడైన సొలొమోను ఏమైపోయాడు తెలుసు? ఆయన చేత దేవుని మందిరమును కట్టబడ్డాడు. ఆ మందిరమును ఎంతో మంది ప్రియులారా వస్తీరాని 1200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది ఆ మందిరాన్ని చూడ్డానికి. అంత గొప్ప మందిరం కట్టాడు. అంత గొప్ప మందిరము సొలొమోను చేత కట్టబడ్డాడు. సొలొమోను ప్రార్థిస్తే దేవుడు ప్రత్యక్షమైపోయేవాడు. అటువంటి గొప్ప విశ్వాసముతో బ్రతికాడు సొలొమోను. చివరికి ఎవరట? అన్య స్త్రీలను వివాహము చేసుకోవడం వలన కామాతురాత గలవాడై తన భార్యలు తన హృదయాన్ని చెరిపివేశాడు. ఆ రోజు అవ్వమ్మ అడిగింది, అయ్యా నేను కొంచెం పండు తిన్నానయ్యా, ఇదిగో నీవు తిను అంటే తిన్నాడా తినలేదా? అబ్రహాం ఆదాము తిన్నాడా తినలేదా? తిన్నాడు. ఈరోజు ఒక స్త్రీగా నిన్ను అడుగుతున్నాడు ప్రభు, అయ్యా నాకు కోరిక ఉంది, సినిమా థియేటర్ కొత్త పిక్చర్ రిలీజ్ అయిపోయిందట, వెళ్దామా అంటే రెడీగా వెళ్దాం. షాపింగ్కి వెళ్ళాలి, అత్యుత్సాహంగా రెడీ అయిపోతాం. భార్య ఏం చెప్పినా భర్త వింటాడో? కారణం అవ్వమ్మ ఏం చెప్పిందో ఆదాము విన్నాడు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు ప్రభు, నీ పరిస్థితి ఏంటి? భర్తను అడిగావా ఎప్పుడైనా? రండి కలిసి ప్రార్థనకి వెళ్దాం, రండి కలిసి ప్రార్థిస్తాం, రండి కలిసి ప్రభులో సాగిపోతాం. మనము బిడ్డలకి సాదృశ్యంగా ఉండాలయ్యా. మనము బిడ్డలకి మన పరిస్థితి చూస్తూ ఉంటారయ్యా బిడ్డలు, మనం ఇలాగో బ్రతకకూడదయ్యా అని నీ భర్తకి ఎప్పుడైనా బోధించావా?
ప్రభు అడుగుతున్నాడు. అవ్వమ్మ ఏం చెప్పిందో ఆదాము విన్నాడు. ఈరోజు నీవు చెప్తే నీ భర్త ఎందుకు వినట్లేదు? సినిమా థియేటర్ కావాలంటే నిమిషాల్లో రెడీ అయిపోతారు. షాపింగ్కి వెళ్ళాలంటే నిమిషాల మీద రెడీ అయిపోతారు. ప్రార్థనా మందిరముకు రావాలంటే ఏదో పిచ్చేడు ఎర్రోడు వచ్చినట్టు వస్తారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే వాడు స్నానం చేసి టక్కున రెడీ అయిపోతాం. కానీ ప్రార్థనకు రమ్మంటే ప్రార్థనకా ఏదో ఒక వికలాంగుని బండి మీద లాక్కొని వచ్చినట్లు ఇట్లా రారా అంటే. బిడ్డలకి స్కూల్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే కదా బాగా చదువుతారు. బలవంతంగా తీసుకెళ్ళి ఎక్కడ వదిలామనుకో టీచర్లకు నెమ్మది ఉండదు, తల్లిదండ్రులకు కూడా నెమ్మది ఉండదు. ఈరోజు బలవంతంగా కాదు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడింది. దుప్పికి ఆకలి వేసింది, దప్పిక కలిగింది. ఒక గేదెని తీసుకొని వచ్చి నీవు బలవంతంగా తీసుకొచ్చి తాగో తాగో నీరు తాగు అంటే తాగుతుందా? దానికి దాహమెయ్యాలి, దాహమెయ్యాలి. ఆత్మీయతలో నీ ఆత్మీయ విలువ తెలుసుకొని బ్రతుకో. ఆరంభం బాగానే ఉంది, కానీ సొలొమోను గారిది అంతమే ఏమైపోయిందట? కామాతురాత గలవాడై అనేక మంది స్త్రీలను మోహించి దైవరాజ్యాన్ని ప్రియులారా దేవుని సన్నిధానముల నుంచి దూరమైపోయి అనేక విగ్రహాలకు మరలా పునర్నిర్మాణము చేసి దేవుని సన్నిధికి దూరమైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దైవ జనాంగమా, మొట్టమొదటి మాటగా నీ ప్రాణం విలువ తెలుసుకో. ఎందుకు తెలుసుకోమంటున్నాడు? 80-70 సంవత్సరాలు నీకు ఆయుష్కిచ్చాడు. ఎందుకు నీవు 12-15 సంవత్సరాలు 20 సంవత్సరములు దాటకముందు ఎంతమంది బిడ్డలండి చనిపోయేది, యవ్వన బిడ్డలు? కారణం ఏంటంటే దుర్మార్గ పనులు చేస్తూ. ఎలాంటి దుర్మార్గాలు? అధికముగా. కొంతమంది తల్లిదండ్రులు వాడు త్రాగుపోతాయి, వాడు ఏ రాత్రి వస్తాడో కుక్కకు భోజనం పెట్టినట్లు పైన పెడుతున్నారు. ఏంటమ్మా ఏమయ్యాడు నీ కుమారుడు? అయ్యా వాడు రోజు 12 గంటల తర్వాత వస్తాడయ్యా, అప్పుడు ఆకలేస్తుందట. మేము డోర్ తీయలేం కదా, 12 గంటలకు వచ్చి తలుపు కొడతాడయ్యా. అందుకే పైన మిద్దె మీద ఒక గంప పెట్టి గంప కింద భోజనం పెడతాడట. వాడికి ఎలా తయారైపోయాడు తెలుసా? అధికముగా దుర్మార్గంగా తయారైపోయాడు. ప్రాణం విలువ తెలుసుకో యవనుడా, ప్రాణం విలువ తెలుసుకో. రెండవది నీ ఆత్మీయ విలువ తెలుసుకో. నీ ఆత్మీయ విలువ తెలుసుకో. హోషేయ గ్రంథము చూడండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. నా జనులు విచారణ చేయుదురు, వ్యభిచార మనస్సు. ఏం తప్పించిందట ఇప్పుడు సొలొమోను? వ్యభిచార మనస్సు ఎప్పుడైతే ప్రవేశించిందో దేవుని త్రోవ నుంచి తప్పిపోయాడు. ప్రియ దైవ జనాంగమా, సింహమే, గర్జించే సింహమే, పరాక్రమశాలే, మందిరములో గర్జిస్తూ ఉన్న ఈ సొలొమోను గారి అంతిమ పరిస్థితి ఏమిటి? దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. చచ్చిన సింహము కంటే, చెప్పాలి అందరూ, చచ్చిన సింహము కంటే, ఈ మూలవాక్యం మనం మర్చిపోకూడదు. చచ్చిన సింహము కంటే
బ్రతికి ఉన్న కుక్క గొప్పదా, సింహం గొప్పదా? సింహం చాలా గొప్పది, అరణ్యానికి రాజు. నీవు సంఘములో రాజుగా ఉండాలి. నీ భర్త టీచర్ అయితే నిన్నేమని పిలుస్తారో తెలుసా? చదువు సంధ్య లేకపోయినా కానీ టీచర్ అమ్మా. నీ భర్త రాజు అయితే నిన్నేమని పిలుస్తారో తెలుసా? రాణి. నీ భర్త లాయర్ అయితే నువ్వు చదువుకోకపోయినా లాయర్ అమ్మా అంటారు. నీ భర్త మేస్త్రి అంటే ఆ మేస్త్రి భార్యని ఏమంటారు? మేస్త్రి అమ్మ. ఎవరి ద్వారా వచ్చింది ఈ విలువ నీకు? భర్త ద్వారా. భర్తకు విలువ తప్పక ఇవ్వాలి. ఒకవేళ భర్త తప్పిపోతే ఆ విలువ లోపెట్టాల్సింది నీ బాధ్యత. ఎందుకంటే 23 సంవత్సరముల బిడ్డను పోషించి నీ చేతులు పెట్టాడు కదా. ఇప్పుడు ఆ బిడ్డ మీద అధికారం ఎవరికి? భార్యది. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మార్కెట్లో 4 తలలు ఉన్నాయి. ఒకటి మేక తల, రెండవది గొర్రె తల, మూడవది పొట్టేలు తల, నాలుగవది మనిషి తల. దేనికి విలువ ఉంది? దేనికి విలువ ఉందండి? మేక తలకు విలువ ఉందా? ఆ కమాండ్లోకి వెళ్ళి చూడండి, పొట్టేలి తల, మేక తల, గొర్రె తల దొరకట్లే. ఒక్కొక్క తల అన్నకు తెలుసు, పోస్తాడు కాబట్టి. అక్కడ ఒక్కొక్క తల ఎంత ఉంటుంది? 1000 రూపాయల పైనే ఉంటుంది. అంటే గొర్రె తలకు, పొట్టేలు తలకు, మేక తలకు విలువ ఉంది. ఈ మనిషిని యొక్క తల అక్కడ పెట్టిన్నాడు అనుకో, అవి కూడా తలే కదా. గొర్రెకున్నట్టు గొర్రె తల ఉంది, కానీ మనిషి తల ఆడ పెట్టామనుకోండి, ఎవడన్నా కొంటాడా? వచ్చినోడు కూడా పారిపోతాడు. గొర్రె తలకు విలువ ఉంది, మేక తలకు విలువ ఉంది, పొట్టేలు తలకు విలువ ఉంది. మనుష్యుడు కొన్ని కోట్ల విలువ చేసే మనుష్యుడు, కొన్ని కోట్ల చేసే విలువ కలిగిన అవయవాలతో ఉన్న మనుష్యుడు, నీలో దుర్మార్గత ప్రవేశిస్తే, నీలో వ్యభిచారం అనే పాపము, నీలో ప్రియులారా మద్యమనే పాపము, నీలో కామకత్వం అనే పాపము, నీలో పేకాటనే స్వభావం. ఈరోజు ప్రియులారా బెట్టింగుల్లో చాలా మంది యవ్వన బిడ్డలు చనిపోతూ ఉన్నారు. నీ తల మార్కెట్లో పెట్టిన కానీ నిన్ను చూస్తే భయపడిపోతాడు. ఈ తలకు విలువ లేదు. ఏనుగుకు విలువ ఉందా? చేపకు విలువ ఉందా? మనిషినికి విలువ ఉందా? ఏనుగు చనిపోయినా బ్రతికినా దాని విలువ ఉంటుంది. ఎందుకంటే దాని దంతాలు చాలా విలువగలవి. చేప చనిపోయినా బ్రతికినా, అది చనిపోయినా వండుకుంటాం, ఎండిపోయినా కానీ అది బ్రతికినా సచ్చినా దానికి విలువ ఉంది. కానీ మనుష్యుడు చనిపోయి 3 దినాలు అయిపోతే ఎంతో ఆప్యాయంగా ఉన్న తన భాగస్వామి, రే బాబు దుర్వాసన కొడుతున్నారా మీ నాన్న, ఇంకా వచ్చేవాళ్ళు చూసిండు చాలేరా, ఆ గొయ్యి దోమను గొంతులో పెట్టండి రా బాబు, ఈ వాసనకు తట్టుకోలేకపోతున్నా. మనిషినికి చనిపోతే విలువ లేదు. అందుకే ఈ లోకములో ప్రియులారా మనములను పరిపాలన చేసిన నాయకులు, యుగ పురుషులు, ఎంతో మంది ఉన్నత విద్యను అభ్యసించిన మేధావులు
ఎంతో మంది చనిపోయారు. వారంతా సింహము లాంటి వారే. సింహములా ఈ లోకములో బ్రతికారు. ఇప్పుడు ఏమైపోయింది? సింహం చనిపోయింది. ఇప్పుడు బ్రతికున్నది ఎవరట? కుక్క. కుక్క బ్రతికి ఉన్న సింహము కంటే చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. ఎలా మేలిది? తిరిగిడి సజ్జన్నం వేస్తే చాలు నీ ఇల్లు కనిపెట్టుకొని ఉంటుంది అది. నిన్ను 23 సంవత్సరాలు పెంచి పోషించి నీకు ఆ లక్షల వృక్షలు అప్పులు తెచ్చి నీకు విద్యను అభ్యసించినా కానీ 20 సంవత్సరాలు వస్తే తిరుగుబాటు చేస్తున్నావు. నీ ప్రాణం విలువ తెలుసుకో. మొదటి మాట ఏంటి? ప్రాణం విలువ తెలుసుకో. ప్రాణము దేవుడిచ్చింది. యవ్వాన బలమును యవ్వాన శక్తియు ప్రభు యేసునికియగా ప్రభుకే ప్రతిష్ఠ చేయుమా. ప్రభుకే ప్రతిష్ఠ చేయుమా. యవ్వనము ప్రభువారమేగా విలువ దానిని వాడెదవా. యవ్వనమందు ఎవరికి నీవు తృణీకారముగా నుండకుమా. తృణీకారముగా నుండకుమా. యౌవన బలమును యౌవన శక్తియు ప్రభు యేసు నీకియగా ప్రభుకే ప్రతిష్ఠ చేయుమా. ప్రైజ్ ది లార్డ్. మొదటిది ప్రాణం విలువ తెలుసుకొని బ్రతుకు. రెండవది ఆత్మీయ విలువ తెలుసుకొని బ్రతుకు. ఒక్కసారి వెలిగింపబడి నీవు పడిపోతే మరలా నిన్ను నూతన పరచటము చాలా చాలా ఘోరంగా ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4 అంటాడు, ఒక్కసారి వెలిగించబడిన తర్వాత మరలా నీవు తప్పిపోతే చాలా కష్టం. ప్రియులారా, దేవుని సన్నిధానములో మనమందరము ఆత్మీయ స్థితిలో చనిపోతే మరలా బ్రతుకో. ఈరోజు ఆ బ్రతికే ఆస్కారం వారికి లేదేమో. ఆత్మీయ స్థితిలో ఒక్కసారి నువ్వు పడిపోతే దేవుడు మరలా నిన్ను బ్రతికించాలని ఆశపడుతున్నాడు. దావీదు అంటాడు కదా, నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించుమో అని. చివరి మాట పరలోకపు విలువ తెలుసుకో. మొదటి మాట ప్రాణం విలువ తెలుసుకో. రెండవది ఆత్మీయ విలువ తెలుసుకో. ఆత్మ చాలా విలువగలది. ఆత్మ పోతే ఏమంటాడు తెలుసా? నిన్న వచ్చాడు కదా, నిన్న కనిపించాడు కదా, చచ్చిపోయాడమ్మా అంటే ఎవరు పోయాడు? ఆత్మ పోతే నీకు విలువ లేదు. ఆత్మ ఉన్నంత కాలమే. ఆత్మ వెళ్ళిపోతే నీకు విలువ లేదు. ఆత్మ నీలో ఉన్నంత కాలమే, నీ దేహములో ఆత్మ నివాసము చేస్తున్నంత కాలమే నీవు నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మూడవ మాటగా పరలోకపు విలువ తెలుసుకో. ప్రియులారా, ధనవంతునికి పరలోకపు విలువ తెలియదు. లాజరు, దరిద్రుడైన లాజరు పరలోకపు విలువ తెలుసుకున్నాడు. అతడు వెలివేయబడ్డవాడు. తన గడప యొద్ద కనిపెట్టుకుంటూ బల్ల కింద పడే రొట్టె ముక్కల చేత తన కడుపు నింపుకునేవాడు. ఒక కానాను స్త్రీ అంటది, అయ్యా నా కుమార్తె యవన కాయములో అయ్యా దయ్యము పట్టినది, నా బిడ్డను స్వస్థతపరచు అని యేసు ప్రభు దగ్గరికి వస్తే
యేసు ప్రభువు వారు అంటారు, మత్తయి సువార్త 15:26, సమయం లేదు, తర్వాత చదవండి. ప్రియులారా, ఆయన ఏమంటాడు తెలుసా? పిల్లలు తినే రొట్టె కుక్క పిల్ల వేయుటకు యుక్తము కాదు. అప్పుడన్నప్పుడు అయ్యా, నేను కూడా కుక్క లాంటి దానిని, నా కుమార్తె కుక్క పిల్లనుకో. తన యజమానుడు తింటూ ఉన్నప్పుడు బల్ల కింద పడు రొట్టె ముక్కల కోసము కుక్క కనిపెట్టుకుంటుంది కదా, అలాగే నేను కూడా యవన కాలములో నా బిడ్డ దయ్యము పట్టున్నదయ్యా, ఆ బిడ్డను బాగు చేయి. అమ్మా, నువ్వు అన్ని రాలివే, నన్ను విశ్వసిస్తావా? అవునయ్యా, విశ్వాసముతో నీ దగ్గరికి వచ్చాను. అమ్మా, నీ విశ్వాసము గొప్పదే, నీవన్నట్లే జరుగునుగా. కానీ ఆ బిడ్డను దయ్యపు బారి నుంచి విడుదల ఇచ్చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? తనలో తగ్గింపు కలిగి బ్రతికింది. ఒక కుక్కను ఆమె సాదృశ్యంగా తీసుకున్నది. ప్రభు ఏమన్నాడు తెలుసా? పిల్లలు తినే రొట్టె ముక్క కుక్క పిల్లలకు వేయట యుక్తమో కాదు. మనమేమంటాం తెలుసా? పాస్టరు, నన్ను కుక్క అంటావా? నీ మందిరమేనారా? నంద్యాల ఎన్ని మందిరాలు లేవు? ప్రియులారా, మొన్న ఒక వివాహం బాగా చేసాం కదా, ఇప్పుడు మన మాట్లాడట్లే వాళ్ళు. కారణం ఏందని తెలిస్తే వాక్యము నచ్చలేదంట వాళ్ళకు. ఏందండి, వాక్యమంతా మామిన్నే చెప్పాడు మా చిన్నాన్న. అంటే ఇది గంప కింద కోడిని మూసి పెడతామా? ప్రియులారా, వాక్యము ఎప్పుడు మనం సరిచేసేది. డాక్టర్ గాయాన్ని ఎందుకు కత్తితో కోస్తాడో తెలుసా? దాంట్లో ఉన్న చీము, నెత్తురు, అవి ఆ దుర్గము, ఆ యొక్క అటువంటి గాయములో నుంచి వచ్చిన చెడుగు తొలగితే గాయం మాంతూ ఉంటుంది. ఆయన వయస్సు వివాహం చేసే వయసా? కానీ అటువంటి బిడ్డను మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంకొక బిడ్డకు వివాహం కావాలి. నేనే సజెషన్స్ ఇచ్చాను, ఏ బాబు చెయ్యి, ఆ బిడ్డను మరలా వివాహం చేసుకోవాలంటే వాడు చేసింది తప్పు. నిజంగా ప్రియులారా, వయస్సుని కూడా ఆలోచించేయట్లేదు ఇప్పుడు. ఈరోజు ఎన్నో మందిరాలలో ప్రియులారా, వాక్యము నా కొరకే అని బాగుపడిన వారు చాలా మంది ఉన్నారు. ఇది నా దేవుడు నా కోసం మాట్లాడని వారు సరి చేసుకొని ఉన్నారు. కొంతమంది అయితే ఇలా, సార్ ఇది నా కొరకే, ఏం మందిరాలు లేవా నంద్యాల్లో? ఈయన మందిరమేనా? ఈయనేనా ఓ పోటుగాడు వాక్యం చెప్పేవాడు? మా ఇంటికాడికి వస్తారు పాస్టర్లందరూ, అక్కారా అన్నారా మందిరానికని. ఒక్కసారి వెలిగించబడి ఏమంటాడు అక్కడ? ఒక్కసారి వెలిగించబడి ఆరిపోతే నీ జీవితం అంధకారములోనికి వెళ్తుంది. ప్రియ దైవజనగమా, కుక్కలాంటి స్వభావముగా దేవుని దగ్గర అడుగుతున్నది. 5 నిమిషాల్లో ముగిస్తాను. కుక్కలాగు తగ్గించుకున్నది. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. ఎవరిది పరలోక రాజ్యం అంటే? చంటి బిడ్డల మనస్సు గలవాంటి ఇలాంటి బిడ్డలదే పరలోక రాజ్యం అంటారు. ఇప్పుడు పరలోక రాజ్యం ఎవరికి ఇచ్చాడో?
సింహములా బ్రతికిన ధనవంతుడికి పరలోక రాజ్యం. గడప యొద్ద తన రొట్టె ముక్కల కోసం కనిపెట్టుకొని ఆదివారం వస్తే మనము కూడా ఒక కుక్క పిల్ల లాంటి వారిమే. దేవా, నీ బల్ల దగ్గర, నీ బల్ల ముందు కాచుకొని ఉన్నామయ్యా. నీ వేసే ప్రతి రొట్టె ముక్క, ఆ రొట్టె ముక్క కోసం మేము కనిపెట్టుకున్నామయ్యా. ఆ రొట్టెలు తినాలని ఆశపడుతున్నామయ్యా. నీవు ఎలాంటి వంటకము వడ్డిస్తావో అది తిని తృప్తి పొందాలని చెప్పి ఆశపడి వచ్చానయ్యా నీ మందిరానికి. ప్రియులారా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ఇప్పుడు ఆశపడ్డాడు. ఆ రొట్టె ముక్కల కోసం తన యజమానుడు తుంచి వేస్తున్న ఆ రొట్టె ముక్కల కోసం కనిపెట్టుకున్నాడు లాజరు. ఎక్కడ ఎవడైతే దేవుణ్ణి కలిగి ఉంటాడో వాడు ధనవంతుడు. చప్పట కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. దేవుణ్ణి కలిగిన వాడే ధనవంతుడు. దేవుణ్ణి పొందుకున్నవాడే ధనవంతుడు. దేవుడు లేనివాడు, దేవుణ్ణి పొందుకోనివాడు దరిద్రుడు. ఇప్పుడు దరిద్రుడెవరు, ధనవంతుడెవరు మీరే చెప్పాలి. లూకా సువార్త 16:25 అంటాడు, యాతన పడుచున్నాడట. ఏమి యాతన? దప్పిక చేత. వాడు ఉన్నంతకాలము భూలోకములో, ప్రియులారా, ఇప్పుడు ఉన్న ఆసాములు, డబ్బున్నవారు ఒక్కొక్కరు ఇప్పుడు వాటర్ బాటిల్ కొనాలంటే 1000 రూపాయలు పెట్టుకున్నారంట. మనం ఎప్పుడైనా తాగామా నీళ్ళు? ఒక వాటర్ బాటిల్ కొనాలంటే 1000 రూపాయలట. ఇప్పుడు ధనవంతుడు ఏమైపోయాడు? తండ్రివైనా అబ్రహామా, దాహం తీర్చాలాజరు నంపు. నాలుక తప్పించిపోతుంది. తండ్రివైన అబ్రహామా, యాతన పడుచున్నాను. నీ కుమారుడైన లాజరుతో కొన వేలితో నా నాలుకను నీటి చుక్క ద్వారా తడుపు, సేదవీర్చు అని మొరపెడుతూ ఉన్నాడు. లాజరు దేవుణ్ణి పొందుకున్నాడు గనుక లాజరు ధనవంతుడైపోయాడు. ధనవంతుడు దేవుణ్ణి పొందుకోలేదు గనుక దరిద్రుడయ్యాడు. ధనవంతుడెవరు? విశ్వాసమునందు భాగ్యవంతుడు. కుక్క బ్రతికియున్న చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా. కుక్క ఏం చేసిందో తెలుసా? లాజరు గడప దగ్గర కనిపెట్టుకున్నప్పుడు కురుపులతో చీము నెత్తరు కాడుతూ ఉంది. అసహ్యమేస్తూ ఉంది ఆ ధనవంతుడికి. అతనికి పరిచర్య చేసేవారెవరు లేరు. అతన్ని దగ్గరికి తీసేవారెవరు లేరు. అతనికి వైద్య ఖర్చుల కోసము 10 రూపాయలు ఇచ్చేవాడెవరు లేరు. ఆ చేతిని తాకి దానము చేయాలన్న భయపడేవారు ఉన్నారు. ఇప్పుడు ఆ లాజరును ఎవరు తాకారో తెలుసా? కుక్క. చప్పట్లు కొట్టి దేవుని మేము. కుక్క లాజరు యొక్క కురుపులు నాకింది. ఆ మాట చదువమ్మా. అతని బల్ల మీద గౌరెను, అంతేకాక కుక్కలు వచ్చి, అందరూ చెప్పండి, కుక్కలు వచ్చి ఎవరి కురుపులు నాకాయి? లాజరు కురుపులు. ఇప్పటికి లాజరుకు సహోదరుడు, సహోదరి దానికి చేయూతనిచ్చింది ఎవరండి? కుక్క.
కురుపులు నాకింది. ఎందుకు కురుపులు నాకింది తెలుసా? ఇతనికి వైద్య ఖర్చుల కోసం డబ్బు లేదు, తినడానికే తిండి లేదు. ఒక ధనవంతుడు తింటూ ఉంటే బల్ల దగ్గర కనిపెట్టుకొని ఆకలి తీర్చుకోవాలని కోరుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలంటే అతనికి ఆ యొక్క వైద్య ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు? ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఏం చేశారు తెలుసా? కుక్క వచ్చే తన కురుపులు నాకుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ప్రియులారా, కుక్క నోటిలో ఉన్న నాలుకకు యాంటీబయాటిక్స్ కెమికల్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనిషినికి కలిగిన ఆ గాయాన్ని కుక్క నాకితే వెంటనే ఆ పుండు మానిపోతుందట. అందుకే ఆ కుక్క వచ్చి లాజరు యొక్క కురుపులో నాకుతుంది. ఇప్పుడు కుక్క విశ్వాసము కలిగింది. కుక్క వైద్యము చేసేది కూడా కుక్కే. ఇప్పుడు చెప్పండి, సింహము గొప్పదా, కుక్క గొప్పదా? నేను ముగిస్తున్నాను ప్రియులరా. కుక్క గొప్పదా, సింహము గొప్పదా? సింహములా బ్రతకాల్సిన నీవు చచ్చిపోయావు. ఇప్పుడు పేదవాడు వీని ఇంటికి పోతే దరిద్రం, ఉదయాన్నే లేస్తే ఈమె ముఖం చూడడం దరిద్రం అని ఎవరినైతే తృణీకరించామో, ఇప్పుడు గడప దగ్గర ఏది విశ్వాసంగా బ్రతుకుతుంది? కుక్క. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి. ఇప్పుడు పరలోకం ఎవరిదైంది? లాజరు. విలువ కలిగిన బ్రతికిన ధనవంతునికి పరలోక రాజ్యము లేదు. కానీ ధనవంతుడు పరలోక రాజ్యములు ప్రవేశించుట దుర్లభము. ఒంటే సూది బెచ్చములో దూరుట సులభమేమో, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట దుర్లభం. కానీ ఇప్పుడు దరిద్రుడెవడయ్యారు? ధనవంతుడెవరయ్యారు? ప్రియులారా, ధనవంతుడు లాజరు అయిపోయాడు. దరిద్రుడు ఎలాగో విశ్వాసమునందు తన భాగ్యవంతుడైపోయాడు. ఈ మాట యాకోబు 2:5 రాయబడింది. ఇప్పుడు చదవద్దు, ముగిస్తున్నాను. ఈ 3 మాటలు. మొదటి మాట, ప్రాణం విలువ తెలుసుకో. ఓ యవన బిడ్డా, నీ ప్రాణం విలువ తెలుసుకో. ఏదో లవ్ ఫెయిల్యూర్ ఉందని ఆత్మహత్యకు పాల్పడకూడదు. ప్రాణం విలువ తెలుసుకో. చాలా గొప్పది ఇది. దేవుడు 70-80 సంవత్సరాలు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు. రెండవది, నీ ఆత్మీయ విలువ తెలుసుకో. ఆత్మ నీలో ఉన్నప్పుడే నీకు విలువ. ఆత్మ ఉన్నప్పుడే నీకు విలువ. ఆత్మ నీలో నుంచి వెళ్ళిన తర్వాత ఎవ్వరు కూడా నిన్ను దగ్గరికి రానివారు. నిన్ను కట్టుకున్న నీ భర్తే, నీ భాగస్వామి నిన్ను తృణీకరిస్తాడు. ఈ చేయండ్రా విన్నే, ఈ చేయండ్రా వాన్నే. ఆత్మ ఉన్నప్పుడే. అందుకే ఆత్మ నీలో ఉన్నప్పుడే ఆత్మీయ విలువ తెలుసుకో. మూడవదిగా, పరలోకపు విలువ తెలుసుకున్నది ఎవరండి? గ్రహించింది ఎవరు? ధనవంతుడు. నాకంటే గొప్పవాడు సింహములా బ్రతికాన్రా. నన్ను చూస్తే ఎవరైనా పేదవాడు పరిగెత్తుకొని కాళ్ళ మీద పడతారా? నన్ను చూస్తే వాడు కూర్చొని సెల్యూట్ చేస్తారా? నేను సింహమరాని విర్రవీగిన వాడు. ఇప్పుడు చివరికి ప్రియులారా, దరిద్రుడైన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడైన వాడు ఏమైపోయాడండి? యాతన పడుచున్నాడు. ఈరోజు విశ్వాసమందు మనం భాగ్యులం. ఆ రక్తములో కడగబడి యేసు ప్రభుల వారిని విశ్వసించిన వారి మనము ధన్యులం. ప్రియులారా, ఈ విలువలు తీసుకుని మనం బ్రతుకుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థన చేసుకుందాం.